హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విఎస్ఎస్ స్పోర్ట్స్ తెలుగు. ఫ్రెండ్స్, ఎప్పటి నుంచి అనుకున్న రిటెన్షన్ రూల్స్ అయితే వచ్చేసాయన్నమాట. సో మీకు ఏమైనా కన్ఫ్యూజింగ్ ఉంటే, ఒకవేళ రూల్స్ అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో లింక్ ఉంటుంది, ఒకసారి చూసేసేయండి. నేనైతే డీప్గా అండ్ నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఈ రోజు నుంచి అయితే మనం అయితే కొత్త సిరీస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాము. అండ్ ఆ సిరీస్ వచ్చేసరికి అయితే ఏ టీం ఏ ప్లేయర్స్ని రిటర్న్ చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయో ఇన్ డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాము. ముందుగా వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రిటెన్షన్ రూల్స్ ఇచ్చింది అయితే ఒక 3 days బ్యాక్. అండ్ ప్లేయర్స్ని రిటెన్షన్ చేసుకున్న షీట్ని బీసీసీఐకి October 31 5 PM లోపు అయితే సబ్మిట్ చేయాలి. సో మనకైతే October 31 వరకు అయితే టైం అయితే ఇచ్చారు ప్రతి టీమ్కి. సో చూడాలి October 31 నాడు ఏ టీం ఏ ప్లేయర్ని అయితే రిటర్న్ చేసుకుంటారు. సో ఈ సిరీస్లో వచ్చేసరికి అయితే ఎక్స్పెక్టెడ్ రిటెన్షన్స్ని అయితే చూద్దాము. సో ముందుగా ఫస్ట్ టీం వచ్చేసరికి అయితే చెన్నై సూపర్ కింగ్స్. అండ్ డైలీ ఒక్కొక్క టీంతోనైతే వెళ్తాను. సో అవన్నీ మిస్ కాకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. IPL 2025లో వచ్చేసరికి అయితే ఏకంగా 6 మెంబర్స్ని అయితే రిటైన్ చేసుకోవచ్చు. అండ్ దాంట్లో ఒక ప్లేయర్ వచ్చేసరికి అయితే అన్క్యాన్ ప్లేయర్ ఉండొచ్చు. అండ్ మిగతా 5 members ఎవరైనా ఉండొచ్చు. అంటే ఇండియన్కి, ఫారెన్కి ఎలాంటి దీటు లేదు. సో 5 foreigners రిటర్న్ చేసుకోవచ్చు, లేదా 5 Indiansని అయితే రిటర్న్ చేసుకోవచ్చు. సో మనమైతే ఫస్ట్ స్లాట్ వచ్చేసరికి అయితే 18 crores, దాంట్లో వచ్చేసరికి అయితే జడేజాని రిటర్న్ చేసుకునే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. అండ్ సెకండ్ స్లాట్ వచ్చేసరికి అయితే 14 crores, దీంట్లో వచ్చేసరికి అయితే క్యాప్టెన్ అయినా రుతురాజ్ గైక్వాడ్ని రిటర్న్ చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అండ్ థర్డ్ ప్లేస్లో వచ్చేసరికి అయితే వాళ్ళకైతే చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. లైక్ పతిరానా కావచ్చు, శివం దూబే కావచ్చు, అండ్ ఫారెన్ ప్లేయర్స్ కూడా ఉన్నారు. బట్ వాళ్ళకైతే మెయిన్గా బౌలింగ్ యూనిట్ మీద ఒకళ్ళైతే ఉండాలి. ఎందుకంటే ఆల్రెడీ బ్యాటింగ్ అండ్ ఆల్రౌండ్ పొజిషన్లో ఇద్దరినైతే కవర్ చేశారు కాబట్టి. సో వాళ్ళ మెయిన్ బౌలర్ అయిన పతిరానాని అయితే రిటర్న్ చేసుకునే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. అండ్ శివం దూబేకి అయితే ATM కార్డ్ యూజ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అండ్ 4th, 5th ప్లేస్లో అయితే ఏ ప్లేయర్ని రిటర్న్ చేసుకునే అవకాశాలు అయితే చాలా తక్కువ, ఎందుకంటే ఆప్షన్లో అవుట్ ఆఫ్ బడ్జెట్ అవుతుంది కాబట్టి. అండ్ 6th పొజిషన్లో వచ్చేసరికి అయితే మన అందరి ఫేవరెట్ ధోనిని అయితే అన్క్యాప్డ్ ప్లేయర్లుగా అయితే రిటర్న్ చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ బీసీసీఐ అయితే చెప్పింది, ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడి 5 years అయిపోయిన వాళ్ళని అన్క్యాప్డ్ ప్లేయర్స్లో అయితే రిటర్న్ చేసుకోవచ్చు. సో ఆఫ్కోర్స్ వాళ్ళు బీసీసీఐ అంత మంచి ఆఫర్ ఇచ్చినప్పుడు CSK ఆఫ్కోర్స్ రిటర్న్ అయితే చేసుకుంటారు. అండ్ మళ్ళీ మనమైతే ధోనిని అయితే చూడబోతున్నాము IPL 2025లో. సో మీరేమనుకుంటున్నారు CSK రిటెన్షన్స్ మీద? మీకు ఏ ప్లేయర్ అయితే రిటర్న్ చేసుకోవాలనిపించింది కామెంట్ చేసేయండి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సైనింగ్ ఆఫ్.